ఆ బూసులు కరిగిస్తుంది ముగ్గురు లేస్తాను పా. ఏం ఇట్లుంది కొడుక మంచో. ఏడున అయితేను సేను వెళ్తా ఉండేదానికి బోలే కష్టమే అప్ప. ఇల్లే కంబడలే మంచు సెక్కత్ మంచు. ఓయ్ ఉండు ఎలా సాకు ఎట్లా అట్లా పీక్ లేస్తుంది సౌండ్. అయ్యి అయ్యి నా ఎద్దుని కట్టేసింది. కుక్క వచ్చేసింది, దానికోసమే బొగ్గులుతూ ఉండేది. పొద్దున్నే లేస్తే ముంచులో ఏం కమ్మడదు, అది పోతా ఉంది. పోడ్చి అదిను గాడి వానిపోయినట్లు పోతుంది. అమ్మో ఇంకొక్క గన్ని ముక్క గన్తోడే రావుక అనకు పోతాం బయట. ఇప్పుడు ఎండ వచ్చినాక పోతాం రా, లోపలికి వచ్చేటండా. ఇప్పుడు వేరే శుక్రవారము అమావాస్య దినము, దానికోసము ఇప్పుడు వన్ డే అయ్యవారు అయిపోతాడు ఇంట్లో. అయ్యవారు నేను అయిపోయాడు ఇంట్లో పూజ చేయాలంట. వేరే లెవెల్ చేస్తాం, పూజలు అంతా చేయాలా అన్న. మా ఇంటి దేవుడు రాముల దేవస్థానము రాముడు మనకి పూజగా చేయాలి. ఏమొచ్చింది? రికార్డింగ్ అని వచ్చింది. మొత్తం ఉందా? భోజనం అంటే ఇట్లా చేయాలి. అన్ని కావాలి మొదలు పెట్టి అక్బెట్టికిరా అక్బెట్ పండుగ నీ కూతురు అగ్గపెట్లు ఉంటే అగ్గపెట్లు పెట్టేలే. ఏమైపోయింది?
ఇంట్లో పుచ్చేసింది అయ్యా నవ్వుల ఇంట్లో పుచ్చేసింది నవ్వుల ఇంట్లో పుచ్చేసిపోతాను రా కొడక వాడు వస్తాను నేను సంబెత్తుకొస్తాను ఆడదా పుచ్చేసిపో హనుమార్ జయంతి పోదంట దానికోసము అది లేకుండా పూర్ణమి అంట సరే నీళ్ళు పోసుకుంటే అట్లే పుచ్చేసి అని చెప్పేసా దానికోసం పుచ్చేసేకపోతాను దేవుని గుడిలో పుచ్చేయాల వారం చేసే శుక్రవారం దా అయితే ఏమో ఈ శుక్రవారం అమావాస్య దినము హనుమాన్ జయంతి చెప్తారు దానికోసం మనం పూజ చేయాలి ఎదురు నీళ్ళు చూడండి నాగల గుడి లోపల ఎంత వచ్చేసింది సామరం గడ్డలు అంటే చెక్కలే గుయ్యి లేచేస్తుంది ఇంకా ఇక్కడికి ఇస్తుంది మూడు లేస్తుంది పా ఎత్తుకోపోతే కవర్ ఎత్తుకోపోతా ఎత్తుకోపోతా తగ్గం పదా ఎత్తుకోపోతా పదా ఇందా కొడుక నువ్వండా సాంబ్రం గడ్డలు పెట్టేస్తే సాంబ్రం గడ్డలు అంటిస్తేనే వేసి ఇంకా ఎత్తుకోపోదా సాంబ్రం గడ్డలు అంటిస్తే మిచ్చమయ్య నీళ్ళు నిమ్మకాయ చెట్టు పొండి అయిపోయినాయి ఎండకే చెంబులెత్తంటే అంత ఊట్టుకుని ఉండే అంత లేదు అంత కింద పోడేది అదే కింద పడుతుంది చూడండి సాంబ్రం గడ్డలు పగ్గి దానికి తలనొప్పి వచ్చేసినట్టుంది వీళ్ళకి తెలిసింది అంత కింద దొరుకుతాం చూడ అంత ఒట్టిల్లు దాంట్లో అంటే దొరుకుతుంది గుడి లోపలనే ఉండే కేయలే సాంబ్రం గడ్డలు అంటిస్తాను పద కొడుక బూతులు కడిగేస్తుంది సాంబారు అన్నము దాంట్లో నెందుకొని తినేదానికి మిక్చర్ను కార బుంది ఎత్తుకొస్తుంది పాపా రావడకాయడా అమ్మో అమ్మో టకండి రా దాకొడక ఎత్తుకోరా ఖరాబ్ ఉంది దాకొడక ఎత్తుకోరా నాకు కొంచెం అమ్మ నాకు కొంచెం కొడుక నాకు కొంచెం ఉండు కొంచెం దాంట్లో బూలో కొంచెం అమ్ము ఎక్కువ ఎత్తుకొని పోయి చూడండి తట్ట ఎత్తుకునే రావు నాకు ఎత్తుకోరా రే గుడ్డు గేల్ నాన్న కొంచెం ఇప్పుడు పొద్దున్నే మనం ఏం వీడియోస్ చూస్తామంటే మన ఇంటి గోడలో ఫోటో వేసినాము చాలా జనాలు ఏమరా ఫోటో అనేసి మా అబ్బా మా ఎద్దు ఏంటి కోసం అంటే
పాప ఒళ్ళకి బాగాలేదు, దానికోసందా హాస్పిటల్కి పోతాను. పర్సుము జ్వరము టానిక్ పోసి మేలు కాలేదు, దానికోసం మేము పోతాను హాస్పిటల్. అమ్మో ఒక దానికి వచ్చి ఆ 2 లక్షలు పెట్టినదానికి 17,000 అనక 1,15,000 పెట్టినదానికి 13,000 వడ్డీ. ఓ ఏడాది పైన అవుతుంది. 13 మొత్తం మనకి ఇంకా 30,000 కాల, 30,000 కాల వడ్డీ కట్టేదానికి. ఇంకేమో నువ్వు చూదేసిరా చెప్పు కొట్టేస్తాం, అమ్మనే కొట్టేస్తాం. చూదేసి బుద్ధినపల్లి కొంచెం హాస్పిటల్కి అసలు మెడికల్స్ 180. ఎద్దుకి కొసువు ఇప్పుడు లీవ్ కదా, ఉదినపల్లికి పోయి హాస్పిటల్కి అంతా పోయి వస్తుంది. కొంచెం ఆడా అంటిపిల్ల నారలు పెరుగు కోసినాను, అంత చెట్లు ఉండాలి చుట్టూరు, నీళ్ళు అంతా వేస్ట్ అవుతుంది కదా, నీళ్ళు వస్తుంది అనేసి అంత చెట్లు సాకాల. ఎర్రని పండు ఏలెక్కి తెచ్చిన నాటల ఎద్దు పాపలు ఎంత ఉంది ఎండలా కొంచెం కొసి వేస్తాం. పొద్దున్నే పొడిసేకొచ్చు కదా, కొంచెం కొసి వేస్తే నైస్గా ఉంటుంది. వేరే లెవెల్ కదా.